విశాఖ జిల్లా గాజువాక సమీపం స్వాతంత్ర్య నగర డంపింగ్ యార్డు ప్రదేశం అట్టు ఉడికింది. ఇక మాటల్లేవు ఉద్యమమే అంటున్నారు అక్కడి ప్రజలు. డంపింగ్ యార్డు వలన కలిగే దుర్వాసనతో సతమతమవుతున్న 14 గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. నేతల మాటలన్నీ ఆచరణ సాధ్యం కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జనావాసాలకు అతి చేరువలో ఉన్నటువంటి డంపింగ్ యార్డును తరలించాలంటూ అనేక ఏళ్లుగా పోరాటం చేస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అధికార విపక్ష కార్పొరేటర్లు సైతం మండిపడుతూ ఉన్నారు. పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పార్టీలకు అతీతంగా నేతలు హాజరయ్యారు. కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, గంగారం, నేతలు రౌతు గోవింద్, శంకర్, నారాయణ, రాంబాబు తదితరులు మాట్లాడుతూ అధికారులు స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 15 సంవత్సరాల నుండి ఏదైతే ఈ 76వ వార్డుకి ఆనుకొని ఉన్న డంపింగ్ యార్డ్ ఎన్నిసార్లు అధికారులు చెప్పినా సరే దీని మీద నిమ్మక నీరెత్తే పరిస్థితుల్లో అధికారులు వ్యవహరించడం తిరుగుతుంది. ఒక గాజువాక స్టార్టింగ్ లో గాజువాక ప్రాంతం సంబంధించి ఏదైతే ఇక్కడ చెత్త వేసి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన ద్వారాగా మేము బయట పంపిస్తామని చెప్పేసి గతం ముందు చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే అనకాపల్లి నుంచి ఇటు షిప్ యార్డ్ వరకు జోన్ 8కి సంబంధించి జోన్ 6, జోన్ 5 ఈ ఏరియా సంబంధించి మొత్తం టోటల్గా ఈ చెత్త తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి ఇక్కడి నుంచి వాళ్ళకి అవకాశం ఉంటప్పుడు బళ్ళు పెట్టి ఇక్కడ నుంచి చెత్త తరలించడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు స్వతంత్ర నగరు, రామచంద్ర నగరు, హౌసింగ్ కాలనీ, గాంధీనగరు, బర్మా కాలనీ, నడుపూరు ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాలకి దుర్వాసన వచ్చి చుట్టుపక్కల ఎవరు కూడా నివసించే పరిస్థితి కనిపించట్లేదు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా సరే వాళ్ళు స్పందించే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఎవరు ఇక్కడికి వేరే ఊరు నుంచి చుట్టారకం కింద ఈ ఊరు రావాలని సరే భయపరిస్తుంది. సాయంత్రం తెల్లవారి 6 గంటలు మొదలు పెడితే రాత్రి పడుకుని 10 గంటల వరకు కూడా విపరీతమైన స్మెల్. వాళ్ళు వెహికల్తో ఆ చెత్త తీసుకెళ్ళడానికి వెహికల్ తీసుకురావడం, ఎప్పుడైతే చెత్త కదిపారో ఆటోమేటిక్గా స్మెల్ వస్తే ఇంట్లో కూర్చొని కనీసం మంచిని కూడా తాగే పరిస్థితి కనిపించట్లేదు. ఎవరు కూడా ఈ ఊరికి రావాలని బయటపిస్తుంది. అధికారులు ఏం చెప్పినా సరే ఇదిగో చేస్తున్నాం, అదిగో చేస్తున్నాం, అయిపోతుందని చెప్పి తీసుకొచ్చారు. మేము ఏదైతే కోరుతున్నామో ఇక్కడ డంపింగ్ యార్డ్ తరలించమని చెప్పేసి చాలా సార్లు మొరపెట్టుకోవడం జరిగింది. లాస్ట్ మన ఎమ్మెల్యే గారు మొన్న వచ్చారు. అడిగి వచ్చి ఏదైతే నేను చెప్పాను దాని ప్రకారం మీరు ఎందుకు చేయలేని చెప్పేసి ఇక్కడ లోపల శంకుస్థాపన కోసం కూడా పెట్టింది. ఇమీడియట్ గా నేను క్యాన్సిల్ చేస్తున్నాను. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే మీరు ఇక్కడ తరలించకపోయినా పర్లేదు కానీ ఇమీడియట్ గా క్లోజ్ చేసేసి ఇక్కడ స్మెల్ రాకుండా చేయమని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. ఈ మాట చెప్పి సుమారుగా ఇప్పుడు 20 రోజులు అవుతుంది. అధికారులు ఎటువంటి స్పందన కనిపించట్లేదు. ఇప్పుడు కానీ అధికారులు దిగొచ్చి తక్షణమే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో, నివసించే ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యానికి గురవుతున్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిసీజ్, దానివల్ల హాస్పిటల్ పాలవుతున్నారు. ఇవన్నీ కూడా ఈ లేబర్ ఏరియాలు అన్ని కూడా కూలి పని చేస్తే బతికే పరిస్థితి ఉంది. ఎవరు ఉద్యోగస్తులు ఎవరు లేరు. దానివల్ల ఎవరు కూడా హాస్పిటల్ కూడా చూపించిన పరిస్థితి లేదు, చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులు తక్షణం వచ్చి దీనికి పరిష్కార మార్గం చూపించకపోతే ఈ ధర్నాన్ని ఇంకా ఉధృతం చేసి వెహికల్స్ కూడా పరిస్థితి లేకుండా చేస్తామని చెప్పేసి ఈ గాజువాకలోని రామచంద్ర నగర్, అలాగే స్వతంత్ర నగర్, బర్మా కాలనీ చుట్టూ ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజల నివాసాల మధ్య రోజుకి 250 టన్నుల చెత్త తీసుకొచ్చి ఇక్కడ నిల్వ ఉంచి ఈ ప్రాంతాన్ని అంతా కూడా తీవ్రంగా గత 15 ఏళ్ల నుంచి కలుషితం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంత ప్రజానీకం మొత్తం ఈ కలుషిత బారిన పడి చర్మ వ్యాధులకి, అలాగే శ్వాసకోశ వ్యాధులకి, ఊపిరితిత్తుల వ్యాధులకి, క్యాన్సర్కి, ప్రమాదకరమైనటువంటి జబ్బులకి గురవుతున్నటువంటి పరిస్థితి అనేటువంటి కొనసాగుతుంది. ఇది చట్ట వ్యతిరేకం. చట్టాలను ధిక్కరించి నివాసాల మధ్య ఈ డంపింగ్ యార్డులు పెట్టడం అనేటువంటిది సరైనటువంటిది కాదనేటువంటిది సిపిఎం పార్టీగా మేము భావిస్తూ ఉన్నాము. పలుసార్లు కౌన్సిల్లో కూడా చర్చకు వచ్చింది. కానీ దాన్ని కొనసాగిస్తూనే ఉండటం అనేటువంటిది చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. అధికారులు స్పందించాలంటే ప్రజాప్రతినిధులు స్పందించాలి. ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు, ఎన్నికైనటువంటి శాసనసభ్యులు వాళ్ళు తలుచుకుంటే నెల రోజుల్లో ఇక్కడి నుంచి తీసేయచ్చు. వాళ్ళు అదనంగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఓ 20 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెడితే దీన్ని తీసుకెళ్లి నగరం శివారులో తీసుకెళ్లొచ్చు. ఈ చెత్తనంతా కూడా విద్యుత్తుగా కూడా మార్చేటటువంటి ప్లాంట్ని కూడా పెట్టొచ్చు. వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తే నెల రోజుల్లో తీసేయచ్చు. వాళ్ళు తీసేయలేదనుకో ఈ ప్రాంతంలో ఉండే కార్పొరేటర్లందరూ కూడా నిరసన కార్యక్రమం మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరికి రమ్మని కోరండి. మీరు సిపిఎం పార్టీ కార్పొరేటర్ గా నేను ముందుంటాను. మీ యొక్క అభిప్రాయానికి
ఇక్కడ గంధం శ్రీనివాసరావు గారు ఉన్నారు, వారు కూడా ఆహ్వానించండి. మిగిలినటువంటి వాళ్ళందరూ రండి. మున్సిపల్ కార్పొరేషన్ ని ఆ విధంగా స్పందిద్దాం. ఆ విధంగా రాజకీయంగా ఇది మార్పు అనేటువంటిది జరగాలి. పార్టీలు మీరందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే. మరి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఆ రాజకీయ ప్రజాప్రతినిధులు దీన్ని పూనుకుంటేనే ఇది అవుతుంది. అందువల్ల వాళ్ళు తప్పనిసరిగా ఈ నెల రోజుల్లో పూనుకోమనండి. దీని పరిష్కారాలు చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద కొండలు ఇచ్చేస్తున్నారు, పెట్టుబడిదారులకి ఉన్నారు, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి సంపన్నులకి కొండలు ఇచ్చేస్తున్నారు. అక్కడ మంచినీళ్ళు వెళ్తాయి, రోడ్లు వెళ్తాయి, విద్యుత్తులు వెళ్తాయి, వాళ్ళ యొక్క చెత్త తీసుకెళ్లి గాజువాకు కూడా వస్తుంది. మరి అంత పెద్ద పెద్ద కొండలే నివాసాలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించినప్పుడు పేదవాళ్ళు దిగువ తరగతి ఉండేటటువంటి నివాస ప్రాంతాల్లో ఈ చెత్త కొండల్ని, ఈ చెత్త డంపింగ్ యార్డ్లు ఎలా ఉంచుతారని నేను అడుగుతూ ఉన్నాను. భూములు ఉన్నాయి కదా చుట్టూ, ఓ 200 ఎకరాలు ఎక్వైర్ చేయండి, అక్కడ విద్యుత్ ప్లాంట్ పెట్టండి, దీని అంతా అక్కడ తీసుకెళ్ళండి. ఆ రవాణాకి అయ్యేటటువంటి ఖర్చు జీవీఎంసీ భరిస్తుంది. ఏడాదికి 350 కోట్ల రూపాయలు ఈ చెత్త చెదలింపుకి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్యం మీద ఖర్చు పెడుతుంది. మరి దీనికి అదనంగా ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అనేటువంటి పెద్ద లెక్క కూడా కాదు. మేము మద్దతు ఇస్తాం. సిపిఎం పార్టీ 25 కోట్లు కాదు 50 కోట్లు ఖర్చు పెట్టండి రవాణాకి ఇక్కడి నుంచి తీసేయడానికి. ఏమా ప్రయత్నం చేయడానికి ఏమిటి ప్రాబ్లం అనేటువంటి నేను అడుగుతూ ఉన్నాను. ఏమిటి దీన్ని మూసేసి ఇతర ప్రాంతాలకు తరలించాల్సి దానికి ఏమిటి ఆటంకాలు ఏమొచ్చినాయని నేను అడుగుతూ ఉన్నాను. ఇది సరైనటువంటిది కాదు. అలాగే ఈ ప్రాంతంలో ఉండే మౌలిక సదుపాయాలు కూడా అదనంగా ప్రత్యేకంగా ఓ 10 కోట్లు 50 కోట్ల రూపాయలు అలాట్ చేసి ఈ పెద్ద కాలం ఉంది ఇక్కడ, తుమ్మ చెట్లు మర్చిపోయింది, జనావాసాల మధ్య తుమ్మ చెట్లు ఉండటం ఏంటని నేను అడుగుతూ ఉన్నాను. స్వతంత్ర నగర్, రామచంద్ర నగర్, నడుపూరు, అలా ఊడా కాలనీ మొత్తం ఈ గాజు భాగం సగం భాగం ఈ కంపు వల్ల చాలా మంది బాధపడుతున్నారు. ముఖ్యంగా స్వతంత్ర నగర్, రామచంద్ర, నడుపూరు ప్రాంతవాసులు అయితే కనీసం తినలేక రాత్రుల్లో నిద్ర పట్టక కంపుతోటి ఇబ్బంది పడుతున్నారు. పండగ ఇప్పుడు స్వతంత్ర నగర్ పండగ రేపు అవుతుంది. మొత్తం బంధువులు వచ్చి ఏంటి ఈ ప్రాంతం ఏంటి ఇలా ఉందేంటి ముక్కు మూసుకుని వచ్చి ఆ బంధువులు ఒక నైట్ కూడా ఉండలేకపోతున్నారు. ఇలాంటి దుస్థితి ఈ రోజు ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఉంది. అంతకుముందు ఈ డంపింగ్ యార్డ్ కాదు, మేము 2-3 వెహికల్ వస్తాయి, ఆ వెహికల్లో పెట్టి మట్టి వస్తుంది లేకపోతే ధూళి వస్తుంది అని చెప్పారు. కానీ ఇంత దారుణంగా ఇంత భయంకరంగా మొత్తం ఏదైతే 3 జోన్లు, జోన్ 8 అలా జోన్ 6 జోన్ 7 ఈ వచ్చినంతా కూడా ఈ రోజు వేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు వాసన తక్కువగా ఉంది, ప్రతి రోజు అయితే దుర్వాసన. రాత్రుల్లో అసలు ఉండలేని పరిస్థితి. ఉదయం 5 గంటల నుంచి పచ్చని చెట్లు, పచ్చని ఆహారం, గాలి, ఆక్సిజన్ పీల్చుకోవాలని ఆలోచనతో వచ్చిన బయట అందరూ కూడా ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. దీనివల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్, టీబీ మొత్తం ఈ రోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భవిష్యత్తులో స్వతంత్ర నగరం, రామచంద్ర ఈ మొత్తం ఈ 13 గ్రామాలు కూడా గట్టిగా ఆందోళన చేస్తామని ఒక స్వతంత్ర నగరంలో నివాసం ఉన్న బాధ్యతగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు ఈ ధర్నాలో పాల్గొన్న ప్రజలందరికీ కూడా మీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ డంపింగ్ యార్డ్ గురించి 15 సంవత్సరాలుగా మీరు చాలా పోరాడుతున్నాం. ఇక్కడ ఉన్న రామచంద్ర నగర్ కానీ, స్వతంత్ర నగర్ కానీ, రిక్షా కాలనీ కానీ, గాంధీనగర్ కానీ, ఇక్కడ బర్మా కాలనీ కానీ, నడుపూరు కానీ, మేము అందరూ కూడా దీనివల్ల ఇబ్బంది పడుతున్నాము. దీన్ని వెంటనే ఇక్కడ ఎత్తివేయాలని చెప్పేసి ఎన్నిసార్లు అధికారులకు మేము విన్నపాలు ఇచ్చా, పట్టించుకోవటం లేదు. సరే గతంలో కూడా వైఎస్ఆర్సీపీ అధికారం నాగిరెడ్డి గారు కూడా ఒకసారి ఆ జీఎస్ కమిషనర్ వస్తే మీరు ఇక్కడ తీసేయండి, మేము స్థలం చూపిస్తాను, ఆ స్థలంలో పెట్టండి అని చెప్పడం జరిగింది. కానీ మా 5 సంవత్సరాలు అలాగే అయిపోయింది. అంత మళ్ళీ ఇప్పుడు పోరాడుతున్నాం. ఈ పోరాటానికి ఏంటంటే ఇలా పోరాటం చేస్తే అధికారులు స్పందించరు. ఇక్కడ ఏంటంటే రాజకీయాలు అతీతంగా, పార్టీలతో సంబంధం లేదు, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి మనం 1 రోజు 2 రోజులు అరగంట గంట కాదు, దీన్ని కొనసాగించి ఎత్తేసే వరకు పోరాటం చేస్తేనే ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుందని. ఎందుకంటే అందరూ చెప్పారు, సోదరులు చెప్పారు, శ్రీనివాస గంగారావు గారు చెప్పారు, చాలా మంది ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు పెద్దవాళ్ళందరూ చూడండి, వాళ్ళలోని ఎంత బాధ ఉందో గమనించండి. ఎందుకంటే ఆరోగ్యం ఒక పక్క పూర్తిగా క్షీణిస్తున్నాయి, పిల్లలతో ఆరోగ్యం క్షీణిస్తున్నాయి. మేము రాత్రులు అన్నం తిన్నప్పుడు మాకు తలుపు వేసుకొని తినవలసి వస్తుంది, తలుపు మూసుకొని అన్నం తినాలి, లేకపోతే ఆ స్థలతున్న అన్నం కూడా తినే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీని మీద అధికారులు స్పందించి ఈ చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాం.